ఆ అడవిలో చుట్టుపక్కల వెతికి చెట్లు ఆకులు తెచ్చి వాటిని చేతితో నలిపి ఇనుప మేకు గుచ్చుకున్న చోట పెడుతుంది. తన బుక్స్ బ్యాగ్లో నుంచి కచ్చిప్ తీసి గజరాజు కాలికి కలుపుతుంది. అప్పుడు ఏనుగుకు నొప్పి తగ్గి ఉపశమనం పొందుతుంది. కృతజ్ఞతతో ఏనుగు తొండముతో సుమతి తలపై నిమిరింది. సుమతి ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిన తరువాత వాళ్ళ అమ్మా నాన్నకు గజరాజు గురించి చెప్పింది. వాళ్ళు సుమతిని నువ్వు చాలా ధైర్యవంతురాలివి అని మెచ్చుకున్నారు. ఏనుగుకు సహాయం చేయడం అంటే ఎంత ధైర్యం అని వాళ్ళ తల్లిదండ్రులు అన్నారు. కొన్ని రోజులు గడిచాయి. సుమతి స్కూల్ నుండి ఇంటికి తిరిగి అడవిలో వస్తుండగా ఆమె వెనుక చెట్ల మధ్యలో నడుస్తూ నెమ్మదిగా వచ్చింది చిరుతపులి. భయంతో సుమతి పెద్ద పెద్దగా కేకలు వేసింది. పక్కనే ఉన్న సుమతి మీద దాడి చేయబోయింది. అయ్యో కాపాడండి! సుమతి అరుపులు విన్న ఏనుగు ఈ స్వరం ఎక్కడో విన్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్.